హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నడుము లూజు 25 ఇంచీలు నడుము లూజ్‌తో బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇదిగోండి మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసాను. ఎలా చేశాననేది ఫుల్ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలాగుందని వీడియో. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాం. బ్లౌజ్ పీస్‌ని తీసుకొని ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచేసుకొని ఇదిగోండి చూపిస్తున్నాను కదా! ఇదైతే 25 అండి నడుము లూజు. అంటే 25, 26 మధ్యలో ఉంది. దీని కటింగ్ అయితే చూపిస్తాను. ఆది బ్లౌజులని నడుము కొలతని ఇదిగోండి ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. ఈ ముందునే మనకి కాజాల పట్టీ ఉంటది కదా! ఆ కాజాల పట్టీని వదిలేసి ఇదిగోండి స్టార్టింగ్ నుంచి చివరి హుక్స్ పట్టీ వరకైతే ఇలా కొలుచుకోవాలి. చూపిచ్చాను కదా! 26 అంటే 25.5 దాటి వచ్చింది. ఈ 25.5ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగా ఈ విధంగా మరలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. అంటే 25.5ని 4 ఫోల్డింగ్‌లు చేస్తే మనకి ఎంతొస్తదో అంతవరకైతే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది 6.5 కంటే ఒక 2 గీట్లయితే తక్కువొచ్చింది. ఇగోండి చివర ఏవైనా హెచ్చుతగ్గులు లేకుండా ఇలాగ ఒక లైన్ గీసేసుకొని ఆ క్లాత్ అయితే మనం కట్ చేసేయాలి. కిందన ఖర్చు గురించయితే ఒక పావించు వరకైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందాక మనకి 6.5 వచ్చింది కదండీ! 6.5 వరకు ఇలా మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ వరకైతే వెనక డాట్స్ గురించి మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ అయితే మనకి ఎక్స్ట్రా ఖర్చు గురించయితే మార్కింగ్ చేసేసుకోవాలి. క్రిందనైతే మార్కింగ్ అయిపోయింది కదా! ఇప్పుడేమొచ్చి ఇదిగోండి కొల బ్లౌజ్ తీసేసుకొని పొడుగు ఎంతుందో చూసేసుకోవాలి. దీని పొడుగైతే నాకు 12.5 వచ్చిందండి. అయితే ఇదే పొడుగు ఈ చివరన గూడా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇదే విధంగా ఇలాగ మార్కింగ్ చేసేసుకొని ఒక డబ్బా షేప్ అనేది గీసేసుకుంటే ఇందులోనే మనం బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ గీసుకుంటే మనకి ఎక్కడ హెచ్చుతగ్గులు రాకుండా కరెక్ట్‌గా వస్తది. ఇదిగోండి పైన ఖర్చు గురించి ఒక 6 ఇంచ్ వరకైతే మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఇలాగా ఈ విధంగా మనం డబ్బాలోనే మాత్రం బ్యాక్ పార్ట్ అనేది గీసుకోవచ్చండి. బిగినర్స్ అయితే ఈ విధంగా ట్రై చేస్తే కరెక్ట్‌గా వచ్చేస్తదండి. నార్మల్‌గా అయితే ఎక్కువ డైలీ కుట్టినోళ్ళకైతే ఈజీగా ఉంటది. ఇప్పుడు కొల బ్లౌజ్ తీసేసుకొని ఈ సైడ్ జాయింట్లు ఉంటాయి కదా! అవి కరెక్ట్‌గా ఇలా పట్టేసుకొని సెంటర్‌కి ఇగోండి చూపిస్తుంది కదా! ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుంటే బ్యాక్ నెక్ ఎంతుందో ఇంతవరకు మార్కింగ్ చేసుకొని ఇగోండి ఈ మార్కింగ్‌లోనే మనము స్క్వేర్ నెక్ అయినా లేదంటే రౌండ్ షేప్ అయినా మనకి ఏ షేప్ కావాలంటే ఆ విధంగా ఇందులో డ్రా చేసుకోవచ్చు. ఇగోండి ఇదైతే చిన్న సైజ్ బ్లౌజ్ కదా! అంటే 25.5 వచ్చింది. అంటే 30 కంటే తక్కువ అనమాట. అందువలన ఈ షోల్డరు, నెక్ కలిపి 5 ఇంచీలు పెట్టుకుంటే సరిపోతది. ఇందులోనే మనము షోల్డర్ కింద, నెక్ కింద అయితే ఇందులోనే మనం తీసేసుకోవాలి ఈ 5 ఇంచీలకి. పైన ఎంతొచ్చిందో కిందకి గూడా కరెక్ట్‌గా ఈ 5 ఇంచుల వరకు ఇలా మార్కింగ్ చేసుకొని మనకి ఎల్ షేప్‌లో వచ్చే విధంగా ఇలా గీసేసుకోవాలి. అంటే చంక్ డౌన్ 5.5 పెట్టానండి దీనికి. ఇగోండి ఈ విధంగా ఎల్ షేప్‌లో గీసేసుకోవాలి. దీనికి ఆల్రెడీ మనకి కిందన మనం 6.5 వరకు మార్కింగ్ చేసాం కదా! నడుము లూజు. దానికి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తది. లేదంటే ఈ విధంగా మనం గీసేసుకున్నా సరే చెస్ట్ లూజ్ వచ్చేస్తది. ఈ కార్నర్‌లోనే 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదండీ! అందువలన. లేదంటే 1 ½ లేదంటే 1.25 కూడా పెట్టేసుకుంటారు. సైజుని బట్టి అయితే మనం పెడతాం కదా! ఇలాగా రౌండ్ గీసేసుకోవాలి ఈ షేప్ లాగా. ఈ స్కేల్‌తోనైతే నీట్‌గా వచ్చేస్తది. ఈ షోల్డర్ దగ్గరైతే 2 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకొని, అదే 2 ఇంచీలు కిందకి పెడుతున్నానండి. లేదంటే 2.5 అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే వీళ్ళు చాలా సన్నంగా ఉండడం వల్ల కరెక్ట్‌గా 2 ఇంచులైతే పెడుతున్నాను. లేదంటే భుజాలు జారిపోతాయండి. ఇగోండి ఈ విధంగా డ్రా చేసుకుంటే, ఇందులోనే మనం స్క్వేర్ నెక్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇగోండి మొత్తం అయితే మనం బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసేసాం కదా! ఇప్పుడు కరెక్ట్‌గా మనకి చంక లూజు అంటే ఆర్మ్ రౌండ్ కరెక్ట్‌గా వచ్చిందా లేదని ఈ విధంగా కొల బ్లౌజ్‌లోని పైన షోల్డర్ దగ్గర నుండి చూపిస్తాను. ఇగోండి చూడండి. పైన ఈ కుట్టు ఉంది కదా! పైన షోల్డర్ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఈ చంక దగ్గర మార్కింగ్ చేశాను కదా! ఆ మార్కింగ్ వరకు కొలుచుకుంటే ఎంతొచ్చిందో చూసుకోవాలి. నాకైతే 6.5 వచ్చిందండి. పైన ఖర్చు వదిలేసి మనం ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ ఎంతొచ్చిందో చూసుకోవాలి. ఇగోండి చూసారు కదా! మార్కింగ్ దగ్గరికి నాకు గూడా 6.5 వచ్చింది. కాకపోతే పైన మన షోల్డర్ జాయింట్ అనేది వదిలేసి మనము కొలిసాం కదా! అదే విధంగా ఇక్కడ గూడా మనం వదిలేసి
కుట్టులోకి ఆ పావించి అయితే పోతుంది కదా, మిగతాది మనము మార్కింగ్ చేసుకోవాలి. ఈ రౌండ్‌కి మనకి చెస్ట్ లూజ్‌కి మార్కింగ్ అవ్వాలండి. ఇలా మార్కింగ్ అయితే మనకు కరెక్ట్‌గా వచ్చేస్తది. మొత్తం అయితే అయిపోయింది కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు భుజాలు జారకుండా కొంచెము భుజం దగ్గర కొంచెం లోపలికి కుట్టేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తది. మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా, వెనక్కి డాట్స్ అనేవి వేసుకోవడానికి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుంటే, ఇగోండి ఇలాగా కట్ చేసుకుంటే ఇక్కడట మనకి ఈ బ్లౌజ్ పొడుగుని బట్టి డాట్ అనేది వేసుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్ అయితే వేస్తున్నాను. ఇగోండి ఇలాగా. ఇక్కడట మనకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్‌లోనే ఒకవైపు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా, రెండో సైడు మనము హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తాయి. ఇగోండి కిందన ఏవైనా ఇలాగా హెచ్చు తగ్గులు ఏవైనా ఉన్నాయని చూసేసుకొని ఈ క్లాత్‌ని అయితే మనము తీసేయాలి. ఇగోండి కరెక్ట్‌గా 4 అంటే డబుల్ ఫోల్డింగ్ మీద 2 డబుల్ ఫోల్డింగ్ మీద 4 జాయింట్ క్లాతులు వస్తాయి కదా, అవి చూసేసుకొని కరెక్ట్ ఉన్నాయో లేవో చూసేసుకొని ఇలా కట్ చేసి. ఇది నార్మల్ బ్లౌజే కదండి, అందువల్ల దీనికైతే పైపింగ్ ఏమి వేయట్లేదు. దీనికైతే కిందన హెమ్మింగ్ చేసుకోవడానికైతే 1½ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇది హెమ్మింగ్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్‌లోని హ్యాండ్ ఎంత పొడుగుందో చూసేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా హ్యాండ్ పొడుగు ఎంత ఉందో ఇంత కరెక్ట్ నీట్‌గా ఇలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా పైన ఖర్చు గురించి ఇక్కడ లూజు చంక దగ్గర ఇలా మార్కింగ్ చేసేసి తీసేసి, ఇప్పుడు పైన ఖర్చు ఎంత పెట్టాం కదా అక్కడ వరకు కరెక్ట్ స్ట్రైట్‌గా ఇలా మార్కింగ్ చేసుకుంటే ఈ మార్కింగ్‌లోన హ్యాండ్ డ్రా చేయొచ్చండి. ఈ కిందని చంకదింపు అయితే 3 ఇంచుల వరకు పెట్టాను హ్యాండ్ అనేది. ఇగోండి చిన్న సైజ్ బ్లౌజ్ కదా. మరి హ్యాండ్ పొడుగు అనేది 5 ఇంచులు వచ్చిందనుకోండి, హాఫ్ ఫోల్డింగ్ చేసి చంక దగ్గర అయితే పెట్టాలి. చంక డౌను. ఇది ఆర్మ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకొని నాకైతే 6.5 వచ్చింది కదండీ. ఇగోండి ఇలా క్రాస్‌గా పైనుంచి ఇలా క్రాస్‌గా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఖర్చు గురించి అయితే ఒక 2 ఇంచెస్ లేదంటే 1½ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా లైన్లు గీసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర ఇగోండి ఇక్కడట ఈ విధంగా 1½ ఇంచ్ లేదంటే 1.5 వరకైనా ఇలా మార్కింగ్ చేసుకొని ఈ స్కేల్‌తోనైతే మనకి షేప్ ఇచ్చుకోవచ్చండి రౌండ్‌గా. అలాగైతే మనకి హ్యాండ్ అనేది నీట్‌గా వచ్చేస్తది. తర్వాత మీదది ఇగోండి ఇలా గీసుకుంటే సరిపోతది. హ్యాండ్ అనేది మనం షేప్ నీట్‌గా గీసేసాం కదా, ఇప్పుడు హ్యాండ్‌ని మొత్తం కట్ చేసేయాలి. మనం ఎలా గీసామో అదే మార్కింగ్ మీద అయితే కటింగ్ చేసేయాలి. ఇగోండి హ్యాండ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా డాట్స్ పెట్టుకోవాలి. అంటే 2 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ పెట్టాం కదా ఎక్స్ట్రా ఖర్చు గురించి, అక్కడ వరకు డాట్ పెట్టుకొని సెంటర్‌లోనే ఒక డాట్ పెట్టుకుంటే సరిపోతది. ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసేసి ఇగోండి ఒక 2 లేయర్స్‌కి మనకు లో కటింగ్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ సెంటర్‌లోని ఘాట్ పెట్టాను కదా, ఆ ఘాట్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇగోండి ఈ సెంటర్‌లోన ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్‌ని మనకి ఐబ్రో షేప్ వచ్చే విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. ఇదేనండి లూజు. మనం తీసేస్తే లూజ్‌గా ఉండదండి బ్లౌజ్ అనేది. ఇగోండి ఇది ఆర్మ్ స్కేల్‌తోనైతే ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గానే డ్రా చేసుకొని ఇలాగ తీసేయాలండి ఈ క్లాత్‌ని. ఇదేనండి మనకి ఫ్రంట్ పార్ట్‌కొస్తది. ఇగోండి ఇలాగైతే తీసేయాలి. నెక్స్ట్ మనకి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ 2 కట్ చేయగా మిగిలిన క్లాత్‌ని ఇలాగ మన వైపు అయితే వేసేసుకోవాలండి. ఇగోండి ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టేసుకొని ఇలాగ క్రాస్‌గా బ్యాక్ పార్ట్ అనేది ఇలాగ నీట్‌గా పైన పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలాగ పెట్టామో అదే షేప్‌లో మనం మొత్తం అయితే డ్రా చేసేయాలి. ఇగోండి ఇలాగ మొత్తం డ్రా చేసేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. ఇగోండి ఇక్కడట మొత్తం క్రిందన ఈ పక్కనే ఇగోండి ఇక్కడ చంక దగ్గర మొత్తం అయితే ఈ చంక దగ్గర రౌండ్ దగ్గర సైడ్ దగ్గర మొత్తం ఇలా గీసేసి తీసేసినాక బ్యాక్ పార్ట్ ఇక్కడట ఎల్ షేప్‌లోనే మనం మళ్ళీ గీసేసుకోవాలండి. ఇందులోనే
లో కటింగ్ అనేది తీసేసుకోవాలి ఫ్రంట్‌ది. ఇదిగోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్‌లోని ఉక్సులు పట్టీ ఉంటది కదా! ఉక్సుల సైడు మనకి ఎలాగ ఉన్నాదో చూసేసుకొని రౌండ్ అనేది దీనికి ఈ కొల బ్లౌజ్‌కైతే రౌండ్ అనేది లేదు. రౌండ్‌గా మనమైతే గీసేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా గీసేసుకొని ఇక్కడ 4 హుక్సుల వరకైతే పైనుంచి 4 హుక్సుల వరకైతే మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ పొడుగెంతుందో ఇలా పెట్టేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్‌గా ఇగోండి ఇక్కడ ఫస్ట్ డాట్ ఉంటది కదా! ఆ డాట్ వరకు మార్కింగ్ చేసుకొని కిందన కుట్టు గురించి ఒక పావించి ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడట 4 హుక్సుల వరకైతే మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే క్రింద నుంచి అయితే రెండో హుక్స్‌కి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇగోండి ఈ సైడ్‌ని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఇలాగ స్కేల్‌తోని ఇలా డ్రా చేసుకున్నామనుకోండి, ఇందులోనే మనకి ఫ్రంట్ షేప్ అనేది నీట్‌గా ఎలా కట్ చేయాలనేది ఇందులోనే డ్రా చేసుకోవచ్చు. ఇగోండి ఇక్కడ నుంచి అయితే 2 ఇంచ్ వరకైతే పెట్టాను. ఇక్కడ డాట్ వెడల్పు కూడా 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి. ఇది చాలా చిన్నది అంటే 25 సైజు బ్లౌజ్ కదండీ! ఇది చిన్నదే. వీళ్ళకి పెద్ద డాట్స్ వేసేసామంటే బాగా లూజ్‌గా వచ్చేస్తది. అందువలన 2 ఇంచెస్ ఉంటే సరిపోతది డాటు. మొత్తం డాట్ అంటే 1 ఇంచ్, 1 ఇంచ్ కలిపి. ఇగోండి ఇలా షేప్ ఇచ్చేసుకొని ఇగోండి రౌండ్ అనేది ఇక్కడ ఇందాక కొల బ్లౌజ్‌లో రౌండ్ లేదు కదా! ఇప్పుడైతే ఇలాగ రౌండ్ ఇచ్చేసుకుంటే నీట్‌గా వచ్చేస్తది. ఇక్కడైతే చంక భాగంలోనే రౌండ్ ఇస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్‌ది లో కటింగ్ ఈ విధంగా చిన్నది. పైన షోల్డర్ కుట్టు దగ్గర మొత్తం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మీకు మార్కింగ్ కనిపించాలని కొంచెం ఎక్కువగా డ్రా చేశాను. ఇక్కడట ఇదిగోండి ఉక్సు పట్టి, కాజా పట్టి ఉంటది కదా! ఇటువైపు కూడా ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఈ సెంటర్ నుంచి ఈ డాట్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనకి కటింగ్ చేసేటప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నామనుకోండి, కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటది. ఇంకా మార్కింగ్ మీద అలా కుట్టేయవచ్చు. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసాం కదా! ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేయాలి. ఇదిగోండి మొత్తం ఉక్సుల పట్టీల వైపు కూడా ఈ విధంగా కట్ చేసేయాలి. ఈ షేప్ వచ్చే విధంగా ఈ చంక దగ్గర ఇలా లో కటింగ్ నుంచి ఇలా కట్ చేసుకొని వచ్చేయాలి ఈ సైడ్‌ని. ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అనేది అయిపోయింది కదా! ఇగోండి చూసారు కదా! ఇప్పుడు షేప్ పట్టీలండి ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే ఇదిగోండి ఇవి 2 షేప్ పట్టీలు వచ్చేటట్టుగా మనం కొల బ్లౌజ్‌లోని షేప్ పట్టీ చూడండి ఇలాగా కొల బ్లౌజ్‌ని ఇలాగ వెనక వైపు తిప్పేసుకొని కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకున్నాం షేప్ పట్టీ ఎలా డ్రా చేయాలి, ఎలా ఎంత కొలతలతోని అని మనకైతే కన్‌ఫ్యూజ్ లేకుండా ఇలా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తదండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకుంటే ఈజీగా ఉంటది షేప్ పట్టీ ఎంత మనం కట్ చేయాలనేది. ఇగోండి కుట్టుకి ఒక పావించి వరకు మార్కింగ్ చేసుకొని కిందన ఒక పావించి వరకు ఈడేసి మనం ఇలాగ కట్ చేసుకుంటే అయిపోతదండి షేప్ పట్టీ అనేది. ఇగో చూసారు కదా! వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి వీడియో. 2 షేప్ పట్టీలైతే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.